ప్రభుత్వంలో ఉన్న జూనియర్ క్లాస్ ఒక్క జూనియర్ క్లాస్ పట్టేది సరికదా అప్గ్రేడ్ ఎంతమంది ఇచ్చిన ఇంటర్మీడియట్ ఆపడం వల్ల ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ జూనియర్ కాలేజ్ పెట్టుకొని ప్రైవేట్ విద్యార్థులు వ్యాపారం చేస్తున్నారు కాబట్టి వీటికి నిరసనగా మీరు వాకౌట్ చేస్తారు. అధ్యక్ష, నిజం అనేది కొంచెం చేదుగా ఉంటుంది అధ్యక్ష, అబద్ధం తీయగా ఉంటుంది అధ్యక్ష. అబద్ధాలు చెప్పి వాళ్ళు బయటకు పోతున్నారు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు ఏమన్నారు, ఇంటర్మీడియట్ మేము ఫోకస్ స్టేట్ 70,000 మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో పెరిగారు అధ్యక్ష. అది ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. బొత్స గారు మాట్లాడుతున్నారే, వాళ్ళ అధికారులను 5 సంవత్సరాలు కనీసం పుస్తకాలు ఇవ్వలేదు అధ్యక్ష. ఇంటర్ పిల్లలకి పుస్తకాలు ఇవ్వలేదు, బ్యాగ్స్ ఇవ్వలేదు, మధ్యాహ్న భోజన పథకం వాళ్ళు రద్దు చేసిపోయారు అధ్యక్ష. వాళ్ళు మమ్మల్ని అడిగే నైతిక హక్కు లేదు అధ్యక్ష. మధ్యాహ్న భోజన పథకం మేము అమలు చేస్తున్నాం, ఇంటర్ పిల్లలకి పుస్తకాలు మేము ఇస్తున్నాం. ఇంటర్ పిల్లలకి ఇప్పుడు సెపరేట్ గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి 100-day యాక్షన్ ప్లాన్ పెట్టి 10th క్లాస్ పిల్లలకి ఇంటర్ క్లాస్ పిల్లలు పెట్టి ప్రైవేట్ రంగంతో ధీటుగా మేము పోటీ పడాలి లక్ష్యంతో మేము ఉన్నాం అధ్యక్ష. అది మా లక్ష్యం అధ్యక్ష. వాస్తవాలు వినకుండా వాకౌట్ చేస్తాను, అదే నేను వాళ్ళకి ప్యాషన్ అధ్యక్ష. ప్రతి దానిపైన ఈ తలుపు నుంచి వెళ్తారు, హాయిగా టీ తాగుతారు, మళ్ళీ అదే తలుపు నుంచి ఇటు వచ్చి ఇక్కడ కూర్చుంటారు. అరే నిజంగా చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పి ఉండొచ్చు. మాకు చిత్తశుద్ధి ఉంది కనుక ఈ రోజు మేము నుంచుని మేము సమాధానం ఇవ్వగలుగుతున్నాం. సమస్యలు ఉన్నాయి లేదా నేను అన్నట్లా, కానీ వినేదానికి సిద్ధంగా ఉన్నాం, పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. అధ్యక్ష, మీరు దయచేసి ఎల్ఓపి గారిని రమ్మని చెప్పాలి అధ్యక్ష. ఇష్యూ మేము డిస్కస్ చేయాలి అధ్యక్ష. ఆయన ఆరోపణలు చేసి బయటకు వెళ్తాం కాదు, ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్. మా దగ్గర ప్రూఫ్ ఉంది. ఇంటర్ గురించి ఆయన ఆరోపణలు చేశారు. 70,000 మంది విద్యార్థులు పెరిగినాయి అధ్యక్ష. వాళ్ళ అధికారులు 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు దూరం అయ్యారు అధ్యక్ష. ఇవన్నీ ప్రశ్నించే హక్కు నాకు ఉంది అధ్యక్ష. ఆయన సింపుల్ వాకౌట్ చేసి పారిపోతున్నారు. రమ్మని చెప్పండి అధ్యక్ష. చిత్తశుద్ధి ఉందంటే చర్చించాలని, హౌస్కి రమ్మని చెప్పాలని మీ తరఫున కోరుతున్నారు.